క్లారిటీ లేదు. దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి గతంలో దాని వల్ల జరిగిందే ఇప్పుడు ఈ ఉప ఎన్నిక. మీకు చేతనైంది చెప్పమంటారు, ప్రజలకు చేతనైంది వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రాజా ఏం చేశారు అని చెప్పేసి అన్ని పక్షాలు ఇప్పుడు జరుగుతున్న ఎందుకు జరుగుతుంది ఎన్నిక ఎందుకు జరుగుతుంది? రాజయ్య అనే ఒక దళితుడిని ఆయన కంటే ఎక్కువ చురుగ్గా పాల్గొంటుండు సభల్లో అనేది పక్కకు పెట్టిండు. ఇది వాస్తవం. అవినీతి అనే రంగు పూసిండు. దానికి ఆధారం చూపిమని ప్రజలు అడుగుతున్నారు. సమాధానం ఉంటే చెప్పు, లేదంటే గతం మొత్తం అన్ని విపక్షాలు కూడా అడుగుతున్నది అదే. ఎందుకు అప్పుడు రాజయ్యని మీరు బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి. గతంలో కేసీఆర్ మంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి, సిబిఐ ఎంక్వైరీలు కూడా వేశాయి. సో అప్పుడు ఆయన రాజీనామా చేయలేదు. ఆయన ఇప్పుడు దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇచ్చి ఆయన సీఎం గా కూర్చున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని ఇలాంటివన్నీ ఎలాంటి సంకేతాలు వెళ్తాయి ప్రజల్లోకి? తెలంగాణ నేపథ్యం అనేది ఒక ప్రతిఘటన మనస్తత్వం ఉన్న తెలంగాణ ఏది ప్రజల నేపథ్యం. అందుకే ఏ పార్టీలో ఉన్నా అందుకే కొడుతున్నారు చెప్పు. ప్రతినిధిగా వస్తే చంద్రశేఖర్ ఆజాద్ మీద ఇచ్చారు చెప్పులు. ఒక మేధావి ముసుగులో టీఆర్ఎస్ ప్రచారం చేస్తే భగత్ సింగ్ మీద చెప్పులు ఇచ్చిన పార్టీ మీది. మీరు అన్నదానికి చెప్తాను. భగత్ సింగ్ మీద చెప్పులు ఇచ్చిన పార్టీ మీది. మీకు అర్థమైతేలే. మీరు జలియన్ వాలా బాగ్ లో 360 మందిని చంపిన నేను వస్తున్నా కాంగ్రెస్ పార్టీ. మహేష్ గారు, రమేష్ బాబు గారు, మళ్ళీ స్వాతంత్రోద్యమంలో ఒక మహోన్నతమైన ఘట్టము ప్రాణత్యాగం చేసిన అమరులను పక్కకు పెట్టుకొని కాంగ్రెస్ హత్య అంటారేమండి? ఇదేమన్నా పద్ధత? మీ వయసుకు మాట్లాడాల్సిన మాటనా ఇది? మహేష్ గారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క మాట చెప్తా. మీరు అన్నారు కదా కాంగ్రెస్ హత్య చేయించింది. వినండి సార్, వినండి. కారణము కాంగ్రెస్ పార్టీ. అక్కడ జరగడానికి జలియన్ వాలా బాగ్ రైట్ టు అప్రోచ్ కోర్ట్స్. ఏదైనా ఉంటే ప్రోబింగ్ కోసం పోయి అడగండి. రాజయ్య ఎందుకు తీసేశారని చెప్పి మీరు అడగండి. మీరు అడిగారు కదా, మీరు లీగల్ సెల్ పంపించి అడగండి. ఒక్క నిమిషం సార్, అది కూడా మీరు అడగండి. అలాగే నేను చెప్పేది ఒకటి, అంతకుముందు కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల ఏమన్నా అట్లాంటి పొరపాటు జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ పార్టీ రాజకీయం అంతర్గతం. కానీ ఇక్కడ ప్రజలు చెప్పులతో కొడుతున్నారు. దాన్ని దీన్ని మీరు మేధావి, మీరెట్లా పోలుస్తున్నారు? సో మనకి కాంగ్రెస్ మహేష్ గారు ఆ ల్యాండ్ అంతా తీసుకుంటున్నాడు అని విజయభాస్కర్ అన్నప్పుడు నీ జానారెడ్డి గీనాడు అందరు చెప్పులుసుకొస్తా ఒకటే ఊరుకుడు వాళ్ళు. మేడం కంక్లూడ్ చేస్తూ చెప్పండి, టైం తక్కువగా ఉంది. ఇది ఎన్నికల సభలో మీరు గద్దె దిగండి, మిమ్మల్ని బర్తరఫ్ చేయాలి, అది ఇది అనటం అనేది వేరే విషయం. పక్కన పెడితే రుణమాఫీ వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్చకపోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని అనేక సర్వేలు